హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు క్రిప్టో ఎయిట్ తెలుగు ఛానల్. ఈరోజు ప్రైవసీ అని ప్రాయ్ టోకెన్స్ ఉంది కదా, ఐఆమ్ హ్యూమన్ యాప్ చేసాము, ప్లస్ గెలాక్సీ టాస్కులు చేసాం కదా, దాని ఎయిర్ డ్రాప్ క్లెయిమ్ అయితే వచ్చింది. ఆ ప్రాసెస్ చెప్తాను. ఈ మంచి ఫండింగ్ ఉందని చేసాము. ఇది పెద్ద టోకెన్స్ ఏమి ఇవ్వలేదు. దీంట్లో కూడా మళ్ళీ 50% ఇచ్చి 50% బర్నింగ్ కింద అలా ఇచ్చారు. సో నా దృష్టిలో అయితే వేస్ట్ ఎయిర్ డ్రాప్. కాకపోతే మనకి ఎంత వచ్చినా క్లెయిమ్ చేసుకోవాలి కాబట్టి నేను 2 ప్రాసెస్లు చూపిస్తాను. ఒకటి యాప్లో ప్రాసెస్ ఉంది, ప్లస్ సైట్లో మనం గెలాక్సీ టాస్కులు చేసిన దానికి సైట్లో ఎయిర్ డ్రాప్ కూడా ఉంది. సో 2 చూపిస్తాను, మీరు చేసుకోండి. ఎంత వస్తే అంత క్లెయిమ్ చేసేసుకోండి. సో ఫస్ట్ యాప్ అయితే అప్డేట్ చేసుకోండి. నేను లింకు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్ ఉంటుంది, అక్కడ లింక్ ఇస్తాను. ఫస్ట్ యాప్ అప్డేట్ చేసుకోండి. అప్డేట్ చేసుకున్న తర్వాత మీరు యూజర్ నేము పాస్వర్డ్ తోటి లాగిన్ చేస్తారు కదా, లాగిన్ చేయండి. మీకు ఇక్కడ స్పేస్లో ఇలా చూపిస్తుంది క్రిప్టో అని చెప్పి, ఇక్కడ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేసి మీరు కొంత బిఎన్బి ఇక్కడ అడ్రస్ ఉంది, ఇది కాపీ చేసుకొని ఎంతో కొంత గ్యాస్ ఫీజు అయితే పెట్టుకోండి. ఇప్పుడు నేను క్లెయిమ్ చేసేటప్పుడు ఎంత గ్యాస్ ఫీజు అవుతుందో చెప్తాను. దాని ప్రకారంగా ఇక్కడ ఈ అడ్రస్కి సెండ్ చేసుకోండి, ఏదైనా ఎక్స్చేంజ్ నుంచి కానీ వాలెట్ నుంచి కానీ. సో ఇదంతా క్లెయిమ్ అంతా అయిపోయిన తర్వాత, ఒకవేళ మనం ఫస్ట్ సొలానాలో కూడా టాస్కులు చేసాం కదా, ఫస్ట్ సొలానాలో చేసాము. ఒకవేళ ఇక్కడ ఫండ్స్ ఉంటే ఈ క్లెయిమ్ చేసేసిన తర్వాత టోకెన్స్ సెండ్ చేసేసుకోండి మీ వ్యాలెట్లకి. ఇక్కడ ఏం పెట్టద్దు ఇంకా. సో ఇక్కడ ఆర్బిట్రమ్లో అయితే మనం ఏం పెట్టలేదు, సొలానాలో అయితే కొంత ఫండ్స్ పెట్టాను నేను. సో మీరు కూడా అట్లా ఫండ్స్ సొలానాలో కానీ ఆర్బిట్రమ్లో కానీ బిఎన్బి చైన్లో పెట్టుంటే క్లెయిమ్ చేసిన తర్వాత సెండ్ చేసుకోండి. క్లెయిమ్ చేయకముందర మాత్రం సెండ్ చేసుకోవద్దు, అది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడైతే మీరు ఈ అడ్రస్ని కాపీ చేసుకొని కొంత ఫండ్స్ అయితే పెట్టుకోండి. సో ఇదనమాట ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసేసి మీకు ఇక్కడ అప్డేట్ చేసిన తర్వాత రివార్డ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ ఈ రివార్డ్స్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మీకు ఒకవేళ నాకు కూడా నేను యాప్ అప్డేట్ చేసిన తర్వాత నాకు 0 చూపించింది. కాకపోతే నాకు సీజన్ 1 సీజన్ 2 400 స్టార్స్ కంటే పైన ఉన్నాయి. సో నేను వెయిట్ చేశాను అనమాట, నిన్న వీడియో చేయాల్సి ఉంది. కాకపోతే నాకు చూపించలేదు, 0 చూపిస్తూ ఉందన్నమాట. అందుకని అప్డేట్ కోసం వెయిట్ చేశాను. ఆటోమేటిక్గా ఇప్పుడైతే చూపిస్తుంది బ్యాలెన్స్. సో ఇక్కడ మీ మై ఎయిర్ డ్రాప్ ఎనీ టోకెన్స్ అనేది చూపిస్తుంది. ఇక్కడ వ్యూ క్లిక్ చేస్తే ఇక్కడ అసలు ప్రాసెస్ ఇక్కడే ఉంది. 139 టోకెన్స్ నాకు అలొకేషన్ వస్తే ఇప్పుడు వచ్చేసి 50% అంటే 69.91 క్లెయిమ్ అయితే వచ్చింది. ఇక్కడ వీళ్ళు ఏం చేశారంటే, మనం 50% ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటే రిమైనింగ్ వెస్టింగ్ పీరియడ్ ఇక్కడ ఏం లేదు, జస్ట్ క్లెయిమ్ చేసేసుకొని మిగతా అన్ని బర్న్ చేసేస్తాం, మనకేం రావు ఇంకా నెక్స్ట్ మంత్లో. మీరు కానీ ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటే ఈ టోకెన్స్ మీ ఎయిర్ డ్రాప్ లెక్క అనమాట, ఇది కాదు. సో మిగతా టోకెన్స్ అన్నీ బర్న్ అయిపోతాయి. సో నేనైతే ఇంకా క్లెయిమ్ చేసేసుకుంటున్నాను. ఇక్కడ మళ్ళీ ఇక్కడ 30 days తర్వాత చూస్తే మళ్ళీ ఇక్కడ క్లెయిమ్ ఉంది కదా, ఇక్కడ కూడా ఆప్షన్ ఓపెన్ అవుతుంది. అప్పుడు 25% తీసేసుకుని మిగతా 104 టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు అనమాట. మీకు 100% మనకి ఎన్ని టోకెన్స్ వచ్చినాయి అన్నీ క్లెయిమ్ చేసుకోవాలంటే మీరైతే 90 days అంటే 3 months అయితే వెయిట్ చేయాల్సి వస్తుంది. 3 months తర్వాత మీరు టోటల్ టోకెన్స్ అయితే క్లెయిమ్ చేసుకోవచ్చు. అలా కాదు ఇంకా ఎక్కువ రోజులు పెట్టుకుంటానంటే 1 yearకి పెట్టుకుంటేమో మీకు 200% మీకు ఎన్ని టోకెన్స్ వచ్చినాయో అంతకు డబల్ అయితే వస్తాయి. సో నేనైతే ఇప్పుడు క్లెయిమ్ చేసుకుంటున్నా, బర్న్ మిగతా నాకేం రావు. 69 టోకెన్స్ ఉన్నాయి, అవి క్లెయిమ్ చేసేసుకుంటున్నా. ఇక నేను ఈ యాప్ కూడా యూజ్ చేయను, ఎందుకంటే నేను ఆల్రెడీ చెప్పాను కదా, మనం మంచి ఇన్వెస్ట్మెంట్ అని మనం చేసాము. ఇప్పుడేమో ప్రైస్ వచ్చి 0.09 USDT పర్ టోకెన్ ఉంది. పెద్ద అమౌంట్ ఏం కాదు, అందరికీ $5 $6 అంతా వచ్చి ఉంటుంది అంతేను. సో వేస్ట్ ఎయిర్ డ్రాప్. కాకపోతే నేను ప్రాసెస్ చెప్పాలి కాబట్టి కంప్లీట్గా చెప్తున్నా. నేనైతే క్లెయిమ్ చేసేసుకుంటున్నా. మీరు ఇక్కడ మీ ఏ ఆప్షన్ మీకు నచ్చితే ఆ ఆప్షన్, మాకు ఇప్పుడేం అవసరం లేదో తర్వాత క్లెయిమ్ చేసుకుంటాం అంటే మీరు 1 month ఆగితే 75% వస్తుంది, 3 months ఆగితే 100% వచ్చేస్తుంది, 1 year ఆగితే 200% వస్తుంది. మీ టోకెన్స్ కంటే డబల్ టోకెన్ అనమాట. సో ఇక్కడ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ మీద క్లిక్ చేస్తే ఎస్ ఐ క్లెయిమ్ అని చెప్పేసి క్లెయిమ్ నవ్వు మీద క్లిక్ చేసేసేయండి. సో ఇక్కడ స్టార్ట్ ఫేస్ స్కాన్ వస్తుంది, అది చేసేసి క్లెయిమ్ చేయాలన్నమాట. ఈ విధంగా వెరిఫికేషన్ కంప్లీటెడ్ అయిన కంగ్రాచులేషన్ అని వస్తుంది. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. చేసేసి ఇక్కడ మీకు ఈ డ్రాప్ క్లెయిమ్ సక్సెస్ఫుల్ అని వచ్చేసింది.
సో ఇక్కడికి బ్యాక్ వచ్చేసేసి ఇక్కడ మీ స్పేస్ ఉంది కదా, ఇక్కడ మీ వ్యూ డీటెయిల్స్ మీద క్లిక్ చేస్తే ఎయిర్ డ్రాప్ ఇన్ ప్రోగ్రెస్ అని వచ్చింది. మీ బ్యాలెన్స్ హిస్టరీ అంటే ఇక్కడ మీకు టోకెన్స్ రిసీవ్ అయినాయా లేదా, గ్యాస్ ఫీజ్ అయితే ఏం అవసరం పడలేదు నాకు. సో ఇక్కడ మనం స్పేస్ ఉంది కదా, ఇక్కడ వ్యూ డీటెయిల్స్లో ఇక్కడ బ్యాలెన్స్ ఉంది కదా, ఇక్కడైతే చూపిస్తుంది. ఈ చూపించిన వెంటనే మీరు ఇక్కడ సెండ్ ఆప్షన్ ఉంది కదా, సెండ్ చేసేసుకోండి. ఎనీ ఎక్స్చేంజ్కి, ఎంఈ ఎక్స్చేంజ్కి అయినా చేసుకోవచ్చు, అక్కడ కూడా లిస్ట్ అయ్యి ఉంది. సో ఇది యాప్ ప్రాసెస్ అనమాట. సో నేను చెప్పాను కదా, ఒకసారి బ్యాలెన్స్ వచ్చిన తర్వాత ఇక్కడ నుంచి సెండ్ చేసుకోండి, సమ్ గ్యాస్ ఫీజ్ అయితే పడుతుంది. సో బిఎన్బిలో వస్తుంది, బిఎన్బి నుంచి సెండ్ చేసేసుకోండి. తర్వాత ఈ బిఎన్బి బ్యాలెన్స్ కూడా సెండ్ చేసేసుకోండి. ఆ తర్వాత సోలానాలో మనం చేసాం కదా, దీన్ని కూడా సెండ్ చేసేసుకోండి. ఇప్పుడు గెలాక్సీ ఇది యాప్ ప్రాసెస్. ఇప్పుడు గెలాక్సీ టాస్కులు చేసిన దానికి ఆ ప్రాసెస్ ఏందో చూపిస్తాను. సో ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. ఇక్కడ మీరు కనెక్ట్ వ్యాలెట్ చేయగానే బిఎన్బి నెట్వర్క్ చేయండి. ఇది గెలాక్సీ టాస్కులు చేసిన దానికనమాట. ఇక్కడ చూడొచ్చు, నాకు మొత్తం 61 టోకెన్స్ అయితే వచ్చినాయి, కానీ క్లైంబుల్ వచ్చి 50% ఇచ్చారు. ఇక్కడ కూడా సేమ్ ప్రాసెస్. సో ఇక్కడ వచ్చేసేసి ఇక్కడ 4 to 50% అంటే మీరేం లేదు, మీకు 1 టైమే వస్తుంది, మిగతా ఏం రావు. సో ఇక్కడ క్లైమ్ ఉంది కదా, ఈ క్లైమ్ మీద క్లిక్ చేయండి. క్లెయిమ్ చేసేసి ఎస్ సైన్ అండ్ క్లెయిమ్ ఉంది కదా, ఇది ఓన్లీ ఈ టోకెన్స్ అనేవి గెలాక్సీ టాస్క్లు ఏదైతే చేశారో నేను ఇచ్చాను, అవి చేసిన దానికి టోకెన్స్ అనమాట. సో అది గుర్తుపెట్టుకోండి. ఇందాక యాప్ చూపించాను, ఆ యాప్ ట్రాన్సాక్షన్స్ అవన్నీ చేసిన దానికి అక్కడ టోకెన్స్, ఇదేమో గెలాక్సీ టాస్కులు చేసిన దానికి. ఎస్ సైన్ అండ్ క్లెయిమ్ మీద క్లిక్ చేయండి. మీకు అంతేను, ఎయిర్ డ్రాప్ ఇన్ ప్రోగ్రెస్ అని చెప్పేసి ఇంకా నాకు గెలాక్సీ ఏం రావు. సో ఇక్కడ క్లెయిమ్ హిస్టరీ చూపిస్తుంది మీకు తర్వాత. సో నేను ఉన్న టోకెన్స్ని క్లెయిమ్ చేసేసాను, టోటల్ అలొకేషన్ అవసరం లేదు నాకు, ఇంకా నేను ఎయిర్ డ్రాప్ చేయదలుచుకోలేదు. సో ఉన్నాయి క్లెయిమ్ చేసేసుకున్నాను. ఇక్కడ కూడా గ్యాస్ ఫీజు ఏం పడలేదు, జస్ట్ సైన్ ఇన్ మాత్రమే అడిగింది, అక్కడ కూడా సైన్ ఇన్. కాకపోతే దీంట్లో ఇక్కడ కానీ యాప్లో కానీ కొంత బ్యాలెన్స్ పెట్టుకోండి, ఎందుకంటే మీకు ఒకవేళ టోకెన్స్ రిసీవ్ అయిన తర్వాత మీరు ఏదైనా ఎక్స్చేంజ్కి ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు కంపల్సరీగా బిఎన్బి నెట్వర్క్ మీద గ్యాస్ ఫీజు అయితే అవసరం అవుతుంది. సో నేను ఈ సైట్ లింకు, యాప్ అప్డేట్ చేసుకోవడానికి యాప్ లింకు అన్నీ నేను నా డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ అకౌంట్లో ఉంటుంది, అక్కడ జాయిన్ అయిపోయి అక్కడ లింక్స్ తోటి మీరు అప్డేట్ చేసుకొని నేను ఇప్పుడు చెప్పిన ప్రతి స్టెప్ బై స్టెప్ చేసుకోండి. మీరు వీడియో మొత్తం చూడకుండా స్కిప్ చేసి అక్కడ టెలిగ్రామ్ లాస్ట్ పోస్ట్లో కామెంట్ సెక్షన్లోకి వచ్చి కామెంట్లు అడగద్దు. మీరు 1 by 1 పూర్తి వీడియో చూడండి. కంప్లీట్ వీడియో చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది. నేను యాప్ గురించి అప్డేట్ కంప్లీట్గా చెప్పాను, ఇప్పుడు గెలాక్సీ టాస్క్ల గురించి అప్డేట్ చెప్పాను. సో ప్రతిదీ నేను ఎయిర్ డ్రాప్ క్లెయిమ్స్ అన్నీ చూపిస్తున్నాను. కొన్ని నేను ఫస్ట్ నుంచి చెప్తానే ఉన్నాను, కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఇస్తాయి, కొన్ని ఎయిర్ డ్రాప్స్ ఇవ్వవు. మంచి ఫండింగ్ ఉన్నంత మాత్రాన ఇప్పుడు అలొకేషన్ రావాలని ఏం లేదు. దానికి ఎగ్జాంపుల్గా జేకేఎస్ రింక్ ఎరా అని దాని గురించి చాలాసార్లు చెప్పాను. దాని కోవలోకి ఈ ఎయిర్ డ్రాప్ కూడా వచ్చింది. ఇది కూడా ఫండింగ్ అయితే మంచిగా ఉంది. బినాన్స్ బ్యాక్డ్ ప్రాజెక్టు అన్నీ ఉన్నాయి, కానీ ఎవరికి మంచి పెద్ద టోకెన్స్ ఎవరికి ఇవ్వలేదు, నాకనే కాదు ఎవరికి ఇవ్వలేదు. సో ఫండింగు అదేం లేదు, టెస్ట్ నెట్ లేదన్నా మంచిగా చేసుకుంటా ఉండండి. ఒక ప్రాజెక్ట్ సరిగ్గా లేదని ఇంకోటి అలా ఏం లేదు. సో రెండో ప్రాజెక్టు మంచిగా ఇవ్వచ్చు. ప్రతి ప్రాజెక్ట్ని మనం మంచిగా చేసుకుంటూ ఉండాలి. 1 or 2 ట్రాన్సాక్షన్ టెస్ట్ నెట్లు చేసుకుంటా కంటిన్యూగా చేసుకుంటున్నప్పుడు ఒక 3 ప్రాజెక్టులు మంచిగా మీకు టోకెన్స్ ఎయిర్ డ్రాప్ ఇవ్వకపోయినా 4వదైనా ఇస్తుంది కదా, అవి ఇస్తుంది. అదే క్రిప్టో కరెన్సీలు అలాగే ఆలోచించాలి. మనం ఇచ్చినప్పుడు అవి మనం తీసేసుకొని మనం ఫర్దర్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ లేకపోతే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం కానీ చేసుకోవచ్చు అనమాట. సో ఇంత మంచిగా స్టెప్ బై స్టెప్ చెప్పాను. చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. వ్యూస్ మాత్రం వస్తున్నాయి కానీ లైక్స్ మాత్రం రావట్లేదు. లైక్స్ ఎక్కువ వస్తేనే మనకి ఎక్కువ రీచ్ వస్తుంది, కాబట్టి చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.